హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి వ్లాగ్స్। ఈరోజు మా అమ్మ అయితే చిలకల కోసం అని చెప్పి వడ్లు కడుతున్నారు। మా డాడీ పొలం దగ్గర నుండి వరి తీసుకొచ్చారనమాట। ఈ ఎన్నెలు మొత్తం తీసేసి మా అమ్మ అయితే అల్లుతారు। మేము ప్రతి సంవత్సరం ఈ టైంలో ఇలానే వరి తెచ్చుకుని అల్లి చిలకల కోసం అని చెప్పి కడతామన్నమాట। చిలకలు చిన్న చిన్న పెట్టలు అవన్నీ వచ్చి తింటాయి। ఈసారి చిలకలు వచ్చి వడ్లు తిన్నప్పుడు కూడా మీకు వీడియో తీసి పెడతాను। ఇవి ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఇలా ఒకటి తీసుకొని గడ్డి మొత్తం తీసేయాలి। ఇలా పైన 2 లేయర్స్ ఉంటాయన్నమాట। అవి తీసేస్తే సరిపోతుంది। ఇలా రెడీ అవుతుంది। ఫస్ట్ ఇలానే మొత్తం అన్ని తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి। ఇలా తీసినప్పుడు కొన్ని చిన్న సైజులో ఉంటాయి, కొన్ని పెద్ద సైజులో ఉంటాయి। అవి మనం సమానం చూసుకొని అల్లుకుంటే సరిపోతుంది। మొత్తం అన్ని అలాగే నీట్గా తీసేసుకోవడమే। ఇవి ఇలా తీయడానికే కొంచెం టైం పడుతుంది। అల్లడం అయితే చాలా ఈజీగానే అయిపోతుంది। మనం ఇలా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు। పల్లెటూరులో దొరికిన వాళ్ళకైతే ఇలా ఈజీగా రెడీ చేసేసుకోండి। ఇవి ఆన్లైన్లోనూ అలాగే బయట మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి। మొన్న మా డాడీ వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు చూసారంట। అవి మేము అల్లిన వాటికంటే చిన్నగా ఉన్నాయంట। చాలా కాస్ట్ చెప్పారని చెప్పారు మా డాడీ। అలాగే మా ఇంటి దగ్గర కూడా ఒక అతను వచ్చి మమ్మల్ని అడిగారనమాట। మేము ఎప్పుడు కట్టుకుంటాం కదా, అవి చూసి మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నారా, ఎక్కడ కొనుక్కున్నారని చెప్పి అడిగారు। వాళ్ళు కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నారంట। లేదు మేమే వరి తెచ్చుకుని అల్లుకున్నామని చెప్పాము। లాస్ట్ ఇయర్ కట్టినవి అయితే ఇంకా కొన్ని ఉన్నాయి। కొన్ని అయితే చిలకలు పిచ్చుకలు అవన్నీ తినేసాయి, కొన్ని మాత్రం అలానే ఉండిపోయాయి। నేను మా తమ్ముడు కూడా కూర్చొని తీస్తున్నాము। మా తమ్ముడు ఇలా ఏదైనా చిన్న హెల్ప్ చేయాలంటే ముందుగానే చేస్తాడు। ఇలా మేము ఏదైనా చేయాలన్నా లేదంటే ఏదైనా DIY చేయాలన్నా కూడా మా తమ్ముడు కూడా వచ్చి హెల్ప్ చేస్తాడనమాట। పిల్లలు ఫోన్లకి టీవీలకి అడిక్ట్ అయిపోకుండా ఉండాలి అంటే వాళ్ళతో ఇలాంటి చిన్నవి చేయించాలి। మేమైతే మొత్తం ఎన్నెలన్నీ తీసేసుకున్నాము। ఇవి తీయడానికే మాకు చాలా టైం పట్టేసింది। 1 డే పట్టింది। మార్నింగ్ ఎప్పుడో కూర్చున్నాము, ఇప్పటికి అయ్యింది। ఇలా మొత్తం అన్ని ఎన్నెలు తీసేసుకున్న తర్వాత సమానంగా చూసుకొని 3 కాడికి పక్కకు పెట్టుకోవాలి। అంటే మనం జడ ఎలా అయితే అల్లుకుంటామో సేమ్ అలానే అల్లాలన్నమాట। ఇలా 3 తీసుకోవాలి। మీకు కావాలంటే 2 కూడా తీసుకొని అల్లుకోవచ్చు, ఒకటి పెట్టుకుని కూడా అల్లుకోవచ్చు। ఇలా 3 కలిపి అయితే కొంచెం గుజ్జుగా వస్తుంది, బాగుంటుంది చూడడానికి కూడా। ఇలా 3 కాడికి 3 పాయలు తీసుకోవాలి। తీసుకున్న తర్వాత ఇలా 3 కలిపి జడలాగా అల్లుకోవాలి। ఫస్ట్ అయితే ఇలా చుట్టుకోవాలి కింద నుండి వీడియోలో చూపిస్తున్న విధంగా। ఆ తర్వాత మనం జడ ఎలా అయితే అల్లుకుంటామో సేమ్ అలానే అల్లేసుకోవడమే। ఇలా మనకు వరి దొరికితే చాలు, అల్లుకోవడం చాలా ఈజీ। ఎన్నెలు మొత్తం క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది। ఇలా అల్లడం అయితే చాలా ఈజీ। మా అమ్మకు కూడా ఇంతకుముందు ఇలా అల్లడం వచ్చేది కాదు। మా ఇంటి దగ్గర ఒక నానమ్మ ఉండేవారు అనమాట। నానమ్మ నేర్పించారు మా అమ్మకి। అప్పటి నుండి మా అమ్మ కూడా చాలా బాగా అల్లుతున్నారు। ఫస్ట్ అయితే మా అమ్మకు కూడా సరిగ్గా వచ్చేది కాదు। ఏదైనా చేయగా బాగా వస్తుంది అంటారు కదా, ప్రాక్టీస్ చేయగా మా అమ్మ అలా అల్లగా ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా అల్లుతారు, చాలా బాగుంటుంది అసలు। ఇలా జడలాగా అల్లుకుంటూ 3 కాడికి తీసుకొని సైడ్కి ఇలా అటాచ్ చేసుకోవాలి। మళ్ళీ ఇంకొక అల్లి సైడ్కి ఒక 3 వెన్నెలు తీసుకొని పెట్టుకోవాలి। ఇలాగే మొత్తం అంతా అల్లుకోవాలి। మీకు కావాలంటే 3 పెట్టుకోవచ్చు, లేదంటే 2 కూడా పెట్టుకోవచ్చు, చెప్పాను కదా మీ ఇష్టం। అంటే బాగా గుజ్జుగా కావాలి, గుబురుగా కావాలి అంటే 3 పెట్టుకుని అల్లుకోండి। సింపుల్గా కావాలి అంటే 2, 1 పెట్టుకుని కూడా అల్లుకోవచ్చు। అస్సలు లూజ్ చేయకూడదు, చాలా టైట్గా అల్లాలి। లూజ్ చేస్తే మాత్రం మొత్తం పాడైపోతుంది, జాగ్రత్తగా చూసుకుని అల్లుకోండి। ఈ సంవత్సరం వర్షాల కారణంగా చాలా పంటలు పడిపోయాయి కదా, చాలా రైతులు బాధపడ్డారు। ఒక్కొక్క టైం అలా ఉంటుందంతే। ఆ పంటలన్నీ చూస్తే చాలా బాధగా అనిపించింది। ఇలా మొత్తం అన్ని 3 కాడికి తీసుకొని అటాచ్ చేసుకుంటూ అల్లేసుకోవడమే। ఇది అల్లడం అంత పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగానే అల్లేసుకోవచ్చు। కాకపోతే లూజ్ అవ్వకుండా చూసుకోవాలి, చాలా టైట్గా అల్లుకోవాలి। ఫస్ట్లోనే ఎవరికి ఏది వచ్చేది, చేయగా అదే అలవాటు అవుతూ ఉంటుంది। మనం ఆన్లైన్లోనూ బయట మార్కెట్స్లోనూ అంతంత రేట్లు పెట్టి కొనుక్కునే కంటే ఇలా మనమే వరి తెచ్చుకొని అల్లుకుంటే చాలా మనీ సేవ్ అవుతాయి కదా। ఇలా రెడీ చేసి మనం ఇంటి దగ్గర కట్టుకుంటే చిలకలు పిచ్చుకలు అవి వచ్చి తింటాయి కదా, వాటికి మనం ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాము, చాలా మంచి జరుగుతుందని కూడా అంటారు। ఈ వడ్లన్నీ అల్లి కట్టిన తర్వాత అవి చిలకలు తిన్నప్పుడు మనకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది। తొక్క వలుచుకుని లోపల బియ్యం గింజ తింటాయన్నమాట, చాలా బాగా అనిపిస్తుంది। ఈసారి వీడియో తీసి మీకు కూడా షేర్ చేస్తాను। మా డాడీ ప్రతి సంవత్సరం సమ్మర్లో ఇలా వరి తీసుకొచ్చి ఇస్తారనమాట। మేము మొత్తం దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా మా అమ్మ అయితే అల్లుతారు। అసలు ఎప్పుడు అల్లలేని వాళ్ళు, అల్లడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు। ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అల్లేసుకోవడమే, చాలా ఈజీ। ఇలా మొత్తం అన్ని 3 కలుపుకుంటూ అల్లేసుకోవడమే। చూసుకోండి, ఒకటి కూడా మిస్ అవ్వకూడదు, మళ్ళీ మిస్ అయిందంటే మొత్తం లూజ్ అయిపోతుంది। టైట్గా అల్లుకోవాలి, అస్సలు లూజ్ అవ్వనివ్వకూడదు। చూడండి మొత్తం ఇలా అల్లేసుకోవడమే। మొత్తం మనకి ఎంత కావాలంటే అంత అల్లుకోవచ్చు। అంటే మనకి కొంచెం పెద్దగా కావాలి అని అనుకుంటే పెద్దగా అల్లుకోవచ్చు, లేదంటే చిన్నగా కావాలంటే కొంచెం చిన్నగా చేసుకోవచ్చు। ఇలా మొత్తం అంతా అల్లేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చుట్టుకోవాలన్నమాట। ఫస్ట్ ఈ చివర్లో ఉంటుంది కదా, ఈ చివర్లో కూడా ఇలా అల్లేసుకోవాలి। ఇలా చివరికి మిగిలిన దాన్ని హ్యాంగింగ్ లాగా పెట్టుకోవాలి లోపలికి। అలా పెట్టుకొని ఇలా మొత్తం చుట్టేసుకోవడమే। సమానం చూసుకోండి, ఇలా సమానంగా కరెక్ట్గా పెట్టుకోవాలి। పెట్టుకొని మొత్తం ఇలా చుట్టేసుకోవడమే। ఇలా చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు। మనం ఇలా చుట్టే దాంట్లోనే అందం తెలుస్తుంది, అంటే ఇలా సమానంగా చుట్టుకోవాలన్నమాట, అప్పుడే అందంగా తేలుతుంది। ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుంది। మేమైతే ఇంతకుముందు కింద ఉండే వాళ్ళం కదా, కింద ఉన్నప్పుడైతే ఫ్రంట్ సైడ్ కట్టేవాళ్ళం అనమాట। మా ఆంటీ వాళ్ళ షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరు అడిగేవారు, చాలా బాగున్నాయి ఎక్కడ కొన్నారని చెప్పి। అందరికీ చెప్పేవాళ్ళము, లేదండి కొనలేదు, మేమే ఇంట్లో తయారు చేసుకున్నామని చెప్పేవాళ్ళము। అందరూ మాకు కూడా ఇస్తారా అని అడిగేవారు అనమాట। ఇలా మొత్తం చుట్టేసుకున్న తర్వాత ఒక వైర్ తీసుకుని ఇలా నీట్గా కట్టేసుకోవడమే। చాలా స్ట్రాంగ్గా కట్టండి, లేకపోతే ఊడిపోతుంది।
ఏదైనా గట్టి వైర్ అన్నా లేకపోతే ఒక క్లాత్ పీస్ అయినా సరే పర్లేదు, కానీ గట్టిగా ఉండాలి. ఇలా కట్టేసుకోవడమే. మా అమ్మ అయితే ఇలా ఒకటి తోరణం లాగా కూడా అల్లారనమాట, ఫ్రంట్ సైడ్ మెస్కి పెట్టడానికి అని చెప్పి. మేము ఒకటి 2 ఇంటి దగ్గర చూసాము ఇలా మెస్కి కట్టుకోవడం. మాకైతే చాలా బాగా అనిపించింది, మాకు కూడా కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇలా మాకు ఫ్రంట్ సైడ్ మెస్కి సరిపడినంతగా అల్లారనమాట. నాకైతే అసలు చాలా బాగా నచ్చింది. దీనికైతే మాత్రం మా అమ్మ 2 ఎన్నెలు పెట్టి అల్లారు, అంటే తోరణంలా కడదాం కదా అని చెప్పి 2 పెట్టి అల్లారు. చూడడానికి అయితే మాత్రం చాలా బాగా అనిపించాయి. చూడండి ఇలాంటి 3 రెడీ చేశారు. చూసారా ఎంత బాగున్నాయో, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. వచ్చి చిలకలు తిన్నప్పుడైతే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా మనం అల్లుకునే దాన్ని బట్టి చుట్టేదాన్ని బట్టి అందం తేలుతుందనమాట, చాలా బాగుంటాయి. చూడండి మేమైతే బ్యాక్ సైడ్ ఒక 2 కట్టామన్నమాట, అంటే చిలకలకి కనిపించేలా ఉండాలి కదా. మాకు ఫ్రంట్ సైడ్ అయితే మెస్ ఉంటుందన్నమాట, అక్కడ కట్టినా సరే చిలకలు రావు, అందుకని చెప్పి బ్యాక్ సైడ్ కట్టాము. తోరణంలా కడదామని చెప్పి అల్లారని చెప్పాను కదా, దానికైతే మా అమ్మ డాడీ కలిసి ఇలా మొత్తం వైర్ కడుతున్నారనమాట, అంటే స్ట్రాంగ్గా ఉండడం కోసం అని చెప్పి. ఇలా వైర్ కూడా కట్టడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది. సూది దారం పెట్టి మొత్తం ఇలా కుడుతున్నారు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మెస్కి అయితే కట్టేస్తున్నాము. అసలు ఇలా పెట్టగానే చాలా లుక్ వచ్చేసింది, నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు చూడడానికి అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. చిలకల కోసం అని చెప్పి బ్యాక్ సైడ్ కట్టాము. ఇక్కడ చిలకలు అయితే తినడానికి ఉండదు, ఎందుకంటే మెస్ ఉంటుంది కాబట్టి. బయట నుండి కూడా చిలకలకు అందుతుంది తినడానికి, కానీ చూడాలి తింటాయో తినవో. మా అమ్మ అయితే ఇలా మొత్తం వైర్ పెట్టి కట్టేస్తున్నారనమాట. చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా తమ్ముడు హడావిడైతే మామూలుగా లేదు, ప్రతి దానిలోని దూరిపోతాడు. మా అమ్మ మా డాడీ కలిసి కడుతున్నారనమాట. మధ్యలో కూడా ఊడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి వైర్తో మొత్తం మెస్కి కట్టేస్తున్నారు. చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది, మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. బాయ్ గైస్, హకునమ్మ టాటా.